పెట్టుబడుల విషయంలో చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా పోటీలు పడతారు. కాకపోతే సమస్య ఏంటంటే ఫాలో యాక్షన్లో చంద్రబాబు గారికి ఉన్నటువంటి తపన వైసీపీలో లోపించింది. అదే అక్కడ లోపం. అంబానీలు వచ్చారు, అదానీలు వచ్చారు, జిందాళ్ళు వచ్చారు, పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఓకే అయినాయి. అట్లాగే అనేక కంపెనీలు ముందుకు వచ్చినాయి, పెట్టుబడులు పెంచుకున్నాయి. కానీ విపరీత ప్రోత్సాహకాలు లేవు వాళ్ళకి, మినిమం ప్రోత్సాహకాలే ఉన్నాయి. అదే ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత చూడండి, రేమాండ్కి ఇన్ని సబ్సిడీలు, లేకపోతే కనుక జిందాల్కి ఇంత సబ్సిడీలు, సబ్సిడీల వర్షం కురిపిస్తారు చంద్రబాబు. అంటే వాళ్ళు ఒక 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారంటే 200-300 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు ఇస్తారు. చివరికి ఆ భూమిని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 99 పైసలకే భూమి టీసీఎస్కి ఇచ్చారు. వాళ్ళు ఏం పేదోళ్ళు కాదు, కానీ వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం వల్ల వాళ్ళు పెడతారు. అట్లాగే ఇప్పుడు కొత్తగా కాగ్నిజెంట్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ భూమిని ఈ రూపాయికే వచ్చేటటువంటి భూమిని తీసుకెళ్ళి బ్యాంకులో తనఖా చూపెడతారు, బ్యాంకులో తనఖా పెట్టుకుంటారు. ఓ 30 ఎకరాలు అక్కడ ఉన్నటువంటిది ఒక 20 ఎకరాలు అనుకుందాం, కనీసం 20 ఎకరాలు ఇంటూ 100 అంటే 2000 కోట్ల రూపాయల భూమి అక్కడ రూపాయికే ఇచ్చేశారు. దెన్ వాళ్ళు దాంట్లో నుంచి పెట్టుబడి పెట్టి, అంటే ఆ 2000 కోట్లలో నుంచి దాంట్లో బ్యాంక్ లోన్ 600-700 కోట్లు ఇస్తాడు. దాంతో వాడు ఇక్కడ పెడతాడు, అందులో కూడా 300-400 కోట్లు ఇక్కడ పెడతాడు, మిగతా తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాలు పెట్టుకుంటాడు. ఇలాగ ముందు అవతల వాడి చేతికి సంపద వచ్చే మార్గం చూపించి తద్వారా పెట్టుబడులు పెట్టించడం, అప్పుడు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేటటువంటి చంద్రబాబు స్టైల్. డబ్బులు ఉన్నోడే వస్తాడు, వాడికి మినిమం ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఆ ప్రోత్సాహకాలకు మించి అతిగా ఇవ్వకూడదు అనేటటువంటి జగన్ ద్వారా. ఈ రెండింటి మధ్యన తేడానే పెట్టుబడులకు సంబంధించినటువంటి పాలసీల్లో ఇద్దరి మధ్యన కనబడేటటువంటిది.